స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే. ఏ చిన్న సమాచారం కావాలన్నా ఒక్క క్లిక్తో ప్రత్యక్షమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలను ఎంతో సులభతరం చేస్తోందని సంబరపడుతున్నాం. ఇదే టెక్నాలజీ కొందరి చేతిలో ప్రాణాలు తీసే ఘోర ఆయుధంగా మారుతోంది. సమాజానికి ఉపయోగపడాల్సిన సాంకేతికత ఓ 17 ఏళ్ల కుర్రాడి పుర్రను రక్తం ఏరులై పారించేలా ప్రేరేపించింది. నవమాసాలు మోసి కన్నతల్లిని, తోడబుట్టిన రక్త సంబంధీకుడైన తమ్ముణ్ణి అత్యంత దారుణంగా చంపడానికి ఆ కుర్రాడు దారి వెతుక్కున్నది ఎక్కడో తెలుసా? మనమందరం వాడుతున్న యాయ్ చాట్‌బాట్ చాట్ జీపీటీలో. అమెరికాలో జరిగిన ఈ షాకింగ్ ఘాతుకం ప్రపంచవ్యాప్తంగా కూడా కలకలం రేపుతూ ఉంది. అమెరికాలోని యాక్టన్ నగరంలో సుధా వెంకటేశన్ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు పెద్ద కొడుకు అర్జున్, చిన్న కొడుకు సిద్ధార్థ్ ఉన్నారు. అర్జున్ వయసు 17 ఏళ్లు. స్థానిక హైస్కూల్లో చదువుతూ ఉన్నాడు. మంగళవారం సాయంత్రం ఈ ఇంట్లో అనుమానాస్పద పరిస్థితిలో జంట హత్యలు జరిగాయి. ఇంట్లో ఉన్న వారిపై అత్యంత క్రూరంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. ఈ క్రైమ్ డ్రామా ఇంటికి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన ఒక టీచర్ ద్వారా బయటపడింది. సదరు టీచర్ ఎంతసేపు తలుపు తట్టినా కూడా లోపల నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. అనుమానం వచ్చిన టీచర్ వెంటనే అర్జున్ తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ సమయానికి పని మీద బయటున్న తండ్రి వెంటనే ఇంటికి కాల్ చేయడం జరిగింది. ఇంట్లో ఎవరు ఫోన్ ఎత్తకపోవడంతో ఆయనలో ఒక రకమైన ఆందోళన మొదలైంది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు ఆ తండ్రి. తన భార్య పిల్లలు ప్రమాదంలో ఉన్నారేమో చూడాలని పోలీసులనైతే ఆయన ఆ టైంలో కోరాడు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇంట్లోకి వెళ్లి తలుపు తెరిచి చూసిన పోలీసులకు దిమ్మ తిరిగే దృశ్యాలే అక్కడ కనిపించాయంట. ఇంటి బేస్మెంట్ లో తల్లి సుధా వెంకటేశన్ మృతదేహం రక్తపు మడుగులో పడుంది. మొదటి అంతస్తుకు వెళ్లి చూస్తే చిన్న కొడుకు సిద్ధార్థ్ శవమై కనిపించాడు. ఇద్దరి శరీరాలపై తీవ్రమైన గాయాలున్నాయి. అత్యంత కిరాతకంగా వారిని నరికి చంపినట్లు అక్కడున్న పరిస్థితులే స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో పెద్ద కొడుకు అర్జున్ ఇంట్లో కనిపించలేదు. ఇంటి బయట ఉండాల్సిన తల్లి కారు కూడా కనిపించలేదు. దీంతో పోలీసులకు అర్జున్ పైనే బలమైన అనుమానం వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అర్జున్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వేలాండ్ ఏరియాలో సంచరిస్తున్న అర్జున్ ను పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతడిని కస్టడీకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించారు పోలీసులు. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే సంచలన నిజాలే వెలుగులోకి వచ్చాయి. సొంత కన్న తల్లిని, తమ్ముణ్ణి ఎలా చంపాలనే విషయాన్ని ఇంటర్నెట్ శోధించినట్లుగా చెప్తున్నాడు. ఆపై ఏఐ చాట్ జీపీటీని కూడా ఉపయోగించాడంట. గోతిక్ నవల తరహాలో డార్క్ కథలను రాయాలంటూ చాట్ జీపీటీని అడిగినట్లు పోలీసులు గుర్తించారు. హత్యలు ఎలా చేయాలి, ప్లాన్ ఎలా అమలు చేయాలి అనే విషయాలపై సమాచారం రాబట్టాడు. కొన్నాళ్లుగా అతడి ప్రవర్తన చాలా తేడాగా ఉన్నట్లుగా కూడా అక్కడున్న స్థానికులు చెప్తూ ఉన్నారు. నిందితుడిపై 2 మర్డర్ కేసులు, వాహనం దొంగతనం సహా పలు తీవ్రమైన సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అర్జున్ ను ముందుగా జువెనైల్ కోర్టులో హాజరుపరచాలని పోలీసులు భావించారు. హత్యల తీవ్రత చాలా ఎక్కువ కావటం, జువెనైల్ కోర్టుకి ఈ కేసుపై పూర్తి అధికారిక పరిధి లేకపోవడంతో పోలీసులు తమ నిర్ణయం మార్చుకున్నారు. ఈ కేసు విచారణను డిస్ట్రిక్ట్ కోర్టుకు బదిలీ చేశారు. టెక్నాలజీని సరైన మార్గంలో కాకుండా తప్పుడు ఆలోచనలకు వాడితే ఎంతటి ఘోరాలు జరుగుతాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఒక పూలవనంలా ఉండాల్సిన కుటుంబం ఇచ్చిన సైకో ఆలోచన వల్ల చిన్న భిన్నమైపోయింది.